హలో ఆల్, నేను మీ బాలమురళి. నా యూట్యూబ్ ఛానల్ లాంచ్ అయిన తర్వాత నేను ఫస్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో కొంచెం నేషనల్ ఇంట్రెస్ట్ మీద, నేషనల్ వైడ్గా ఏదైతే పాపులర్గా ఉందో, జనాల్లో చాలా బజ్ ఉన్న వీడియో క్రియేట్ చేయాలి అని నేను మార్నింగ్ నుండి రీసెర్చ్ చేశాను చాలా వీడియోస్ గురించి. బట్ నాకు చూసింది నేను వినేది ఏంటంటే ఎక్కువ ఏషియా కప్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. బాయ్కాట్ ఎందుకు చేయలేదు? మనం ఆఫ్టర్ పెహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా ప్రతిదీ స్ట్రాటజిక్ అండ్ ఎక్స్ప్లోజివ్ మైండ్ సెట్తో వెళ్ళింది. అలాంటిది ఒక చిన్న మ్యాచ్ దగ్గర ఎందుకు వెనకడి వేసింది అనేది ఈజ్ ఎ బ్లండర్ మిస్టేకా అనేది నాకు కూడా $1000 క్వశ్చన్లా ఉంది. అందుకనే నేను కూడా ఈ టాపిక్ మీదే ఈరోజు మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. సో టాపిక్లోకి వెళ్తే ఏషియా కప్ 2025 అనేది 1983లో స్టార్ట్ అయింది. బాయ్కట్ చేయడానికి ఇదే ఫస్ట్ టైమా? ఎందుకు ఇండియా ఎంతవరకు కూడా బాయ్కట్ చేసింది కదా. 1991లో పాకిస్తాన్ బాయ్కట్ చేసింది, 1986లో ఇండియా బాయ్కట్ చేసింది ఏషియా కప్ని. ఇంతకంటే పెద్ద ఒలింపిక్సే బాయ్కట్ చేసిన కంట్రీస్ ఉన్నాయి. అలాంటిది ఒక చిన్న పాకిస్తాన్ ఇండియా ఒక రైవలరీ మ్యాచ్ని ఇండియా ఎందుకు బాయ్కట్ చేయలేకపోయింది? ఈరోజు ఇండియా అఫ్కోర్స్ ఈ టైంకి గెలిచే స్టేజ్లో ఉంది మ్యాచ్. కానీ ఈ మ్యాచ్ ఆడుకోకుండా ఉంటే ఇండియా ఎప్పుడో గెలిచేది, స్ట్రాటజిక్గా విన్ అయ్యేది. బట్ ఎందుకు అలా చేయలేదు అనే దాని మీద వస్తే నా అనాలిసిస్ వచ్చేప్పటికి అఫ్కోర్స్ పెహల్గామ్ అటాక్ అనేది 22nd ఏప్రిల్ ఆఫ్ దిస్ ఇయర్ జరిగింది. బైసరన్ వ్యాలీలో ఎవరైతే ఇన్నోసెంట్ టూరిస్ట్ 26 మెంబర్స్ని పాకిస్తానీ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో ఉగ్రవాద సంస్థ మన వాళ్ళని వితౌట్ నో రీజన్ మన కంట్రీలోకి చొచ్చుకుని వచ్చి 26 మందిని బలి తీసుకోవడం జరిగింది. సో 26 ఉమెన్ విడో అయ్యారు. సో అందుకని ఆ విడో అయిన ఉమెన్ చిహ్నంగా ఆపరేషన్ సింధూర్ అనేది ఇండియా స్టార్ట్ చేసి చాలా స్ట్రాటజిక్గా మూవ్ అయ్యి ఎక్కడ పాకిస్తాన్కి ఒక చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకుండా చాలా ఎక్స్ప్లోజివ్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చింది ఇండియా. రైట్ ఫ్రమ్ మన ఉమెన్ కమాండర్స్, వింగ్ కమాండర్ ఓమికా సింగ్ కానీ, కల్నల్ సోఫియా ఖురేషీ గారిని కానీ వాళ్ళని ముందు పెట్టి స్ట్రాటజిక్గా మా కంట్రీలో ఉమెన్కి కూడా పవర్ ఉంది ఆర్మీలో అనేది ఒకటి స్ట్రాటజిక్గా తెలియజేయడం కానీ, ఇండస్ వాటర్ ట్రీటీని బ్యాక్ తీసుకోవడం కానీ, అలాగే మనం ఒక డిఫెన్స్ కమిటీని శశి థరూర్ కానీ ఎవరైతే అపోజిషన్ మెంబర్స్ ఉన్నారో శశి థరూర్, ప్రియాంక చతుర్వేది అండ్ అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి వాళ్ళందరితో ఒక ఇండియా నుండి ఓవర్సీస్ ఒక డెలిగేషన్ పంపించి ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సూపర్ హిట్ ఇన్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. బట్ ఎందుకు ఒక చిన్న క్రికెట్ మ్యాచ్కి వచ్చేపాటికి ఇండియా ఎందుకు వెనకడి వేసింది అనేది నాకు క్వశ్చన్. బట్ ఎందుకు వేసింది అనే దానికి బీసీసీఐ పర్మిషన్ తీసుకుంది, ఇండియన్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టింది, ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. బోర్డ్కాస్టర్స్ వి విల్ లూజ్ బోర్డ్కాస్టర్స్ అని చెప్పింది. ఫినాన్స్ అనేది ఒక చిన్న ప్రాబ్లం. ఒక ఐపీఎల్ పెడితే ఇండియాకి ఆ ఒక ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి ఎంత ఆదాయం వస్తుందో అందరికీ తెలుసు. కానీ అలాంటిది ఒక చిన్న ఏషియా కప్లో ఒక మ్యాచ్ని ఎందుకు బాయ్కట్ చేయలేకపోయింది? దట్టు ఆ రోజున మనకి పాకిస్తాన్లో క్రికెట్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అంటే, వాళ్ళకి ఒక వరల్డ్ కప్ వచ్చిన ఇమ్రాన్ ఖాన్ని వాళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకున్నారు. అంత క్రేజ్ ఉంటుంది అక్కడ. ఒక షాహిద్ అఫ్రీది అనేవాడికి క్రేజ్ ఉంటుంది. వాడు మాట్లాడే మాటలు వాళ్ళకి నరనరాన్ని పాకిద్ది. అలాంటి మాటలు వాడు మాట్లాడినా కానీ అక్కడ ఆర్మీ చీఫ్ అసీమ్ మున్నీర్ మాట్లాడాడు, మన మీద న్యూక్లియర్ వెపన్స్ అన్నిటిని దాడి చేసి ఇండియన్ కొలాప్స్ చేస్తానంటే, ఎవరైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ నక్వీ ఉన్నాడో ఆ నక్వీ అనేవాడు ఈరోజు ఏషియన్ క్రికెట్ బోర్డు కూడా వాడే చైర్మన్. సో వాడు సపోర్ట్ చేశాడు ఆ రోజు. అసీమ్ మున్నీర్ ఏ మాటలైతే మాట్లాడాడో ఆ ప్రతి మాటని సపోర్ట్ చేసి రీట్వీట్ చేశాడు. మనం అన్ని మాటలు మనల్ని మనం పడి స్టిల్ మనం వాళ్ళతో కొల్యూడై వాళ్ళతో కలిసి మనం మ్యాచ్ ఆడడం అనేది ఆ 26 విడో ఉమెన్కి మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం అనేది నాకైతే అర్థం కాలేదు. సో ఐ స్ట్రాంగ్లీ అగ్రీ, ఇలాంటి మ్యాచ్ అనేది పాకిస్తాన్తో మనం ఏ విధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళకి మేలు చేసేటట్లు ఎందులోనూ ఇండియా అనేది పాల్గొకూడదు. 1990లో ఇండియా పాకిస్తాన్ మీద ఇలాంటి క్లాష్ వస్తే పాకిస్తాన్ బాయ్కట్ చేసింది ఏషియా కప్ని.
86లో కూడా ఇండియాకి శ్రీలంకకి ఇష్యూ వస్తే ఇండియా బాయ్కట్ చేసింది. ఆ రోజు ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాత్రమే ఆడారు. సారీ, పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మాత్రమే ఆడింది. సో ఇలానే కాదు, 1980లో కూడా ఒలింపిక్స్ని బాయ్కట్ చేసిన కంట్రీస్లో కూడా ఉన్నాయి. ఆ రోజు మాస్కోలో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తున్నప్పుడు ఈ యూఎస్, కెనడా లాంటి కంట్రీస్ అన్నిటిని సోవియట్ యూనియన్ని ఫోర్స్ చేశారు. మేము మీ కంట్రీలో జరిగే ఒలింపిక్స్లో మేము పాల్గొనాలి అంటే నువ్వు ఖచ్చితంగా బ్యాక్ స్టెప్ తీసుకోవాలని చెప్పారు. సోవియట్ యూనియన్ ఏం లేదు. అందుకనే ఆ రోజు సోవియట్ మాస్కోలో ఎక్కడైతే ఒలింపిక్స్ జరుగుతుందో అరౌండ్ 65-66 కంట్రీస్ వరకు బాయ్కట్ చేసింది 1980లో. దానికి రిటాలియేట్ అయ్యి 1984-1985 ఆ టైంలో జరిగిన శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన లాస్ ఏంజల్స్లో జరిగిన ఒలింపిక్స్ని కూడా సోవియట్ యూనియన్లో ఉండే 17-18 కంట్రీస్ బాయ్కట్ చేసినాయి. ఇదేం ఫస్ట్ టైం కాదు. అంటే ఒక ఒలింపిక్స్ని యునైటెడ్ స్టేట్స్ దాని యొక్క ఎఫిలియేటెడ్ కంట్రీస్ అన్నీ ఒక ఒలింపిక్స్ని బాయ్కట్ చేయగలిగింది. ఒలింపిక్స్ ఈజ్ నేషనల్ వరల్డ్ వైడ్ ఈవెంట్. మనం ఒక చిన్న ఏషియా కప్ని బాయ్కట్ చేయలేకపోతుందంటే ఇండియా స్ట్రాటజిక్గా అంత వీక్గా ఉందా? ఈరోజు మనం ఆడి గెలిచే పొజిషన్లో ఉన్నాం. ఏషియా కప్ మ్యాచ్లో మనకేం ఫస్ట్ టైటిల్ ఏం కాదు. మనం 8-9 టైటిల్స్ చూసాం అప్పటి వరకు. ఇది 9th టైటిల్. ఇది చిన్న విషయం కాదు కదా. మనం అంత పెద్దగా పట్టించుకుని మనకి రాలేదు, మనం స్ట్రైవ్ చేయాలి, ఖచ్చితంగా గెలవాలి అంటే పాకిస్తాన్ మనం ఇంతవరకు ఓడించలేదా? పాకిస్తాన్ మనల్ని ఓడించలేదా? మనం గెలవలేదా? మన దగ్గర ఫైటింగ్ స్పిరిట్ లేదా అంటే చాలా ఉంది. బట్ ఒక చిన్న రీజన్, ఈరోజు ఇండియా కనుక బాయ్కట్ చేసి బయటకు వచ్చి ఉంటే ఎవరైతే ఈ ఏషియన్ కంట్రీస్లో ఎఫిలియేటెడ్ నేషన్స్, మనకి ఎవరైతే ఎఫిలియేటెడ్ నేషన్స్ ఉన్నాయో వాళ్ళని కూడా బాయ్కట్ చేయించుంటే వరల్డ్ న్యూస్ అయ్యేది రోజుట్లో. మనం ఎలా అయితే ఒక డెలిగేషన్ మొత్తాన్ని ఓవర్సీస్ అన్నిటిని పంపించి శశి థరూర్ లాంటి వాళ్ళతో మాట్లాడిచ్చి పెహల్గామ్ అటాక్ ఒక రోగ్ స్టేట్ అని మనం ప్రూవ్ చేయగలుగుతున్నాం పాకిస్తాన్ని. వరల్డ్ మొత్తం ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్న టైంలో నెక్స్ట్ డే ఒక పాప్కార్న్ తీసుకుని మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే ఎంత సిల్లీగా ఉంటుంది. వీఆర్ సఫరింగ్ టెర్రరిజం వల్ల. ఒక 26/11 అటాక్ జరిగిన తర్వాత అంటే మన ఇండియాలో ఎలాంటి పొలిటీషియన్స్ అండ్ సెలబ్రిటీస్ ఉన్నారో అనే దాని గురించి కూడా మాట్లాడాలి. 26/11 జరుగుతున్నప్పుడు ఒక పక్కన ఐపీఎల్ ఆప్షన్ జరుగుతుంది. ఎవ్రీ ఫ్రాంచైజ్ పాకిస్తాన్ ప్లేయర్స్ ఎవరిని తీసుకోవట్లేదు. అలాంటి రోజున ఒక టాప్ హిందీ యాక్టర్ ఏమన్నాడో తెలుసా? మసాలా ఉండదు పాకిస్తాన్ క్రికెటర్స్ లేకపోతే T20 క్రికెట్లో. అలాంటిది నాకు హ్యూమిలియేటింగ్గా ఉంది ఐపీఎల్లో పాకిస్తాన్ క్రికెటర్స్ లేకపోవడం అంటే. హౌసిల్లీ మనం ఎక్కడున్నాం? యువతలో మన వాళ్ళు ఇంత సఫర్ అవుతుంటే యు ఆర్ నాట్ అక్నాలెడ్జింగ్ ద సఫరింగ్ ఆఫ్ అవర్ సిటిజన్స్. నువ్వు అవతల వాళ్ళు తోపులు తురుములని మాట్లాడుతుంటే నాకు చాలా సిల్లీ అనిపించింది. సో మనం చూడాల్సింది ఏంటంటే క్రికెట్ డిఫరెంట్, జియో పాలిటిక్స్ క్రికెట్ డిఫరెంట్గా అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు ఒక క్రికెట్ అనే దానివల్ల గౌతమ్ గంభీర్ కానీ, మొహమ్మద్ కేఫ్ కానీ, ఈవెన్ రవీంద్ర జడేజా వాళ్ళ వైఫ్ కానీ, ఇలా చాలామంది క్రికెట్లో ఈరోజు క్రికెట్ వల్లే వాళ్ళకి నేమ్ ఫేమ్ వచ్చి పాలిటికల్గా కూడా వాళ్ళు, అజారుద్దీన్ కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది పొలిటికల్గా కూడా నేమ్ గెయిన్ చేశారు. అలానే ఒక ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్కి ఒక్క వరల్డ్ కప్ తెచ్చాడని వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఆ క్రేజ్తో ప్రైమ్ మినిస్టర్గా గెలిచాడు పాకిస్తాన్లో. సో నేను చెప్పేది ఏంటి అంటే, నా ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఒక చిన్న క్రికెట్ దగ్గర ఫినాన్స్ చూసుకుందా ఇండియన్ క్రికెట్ అంటే కాదు. దీని వెనకాల చాలా హ్యాండ్స్ ఉన్నాయి. ఏదో జరిగింది. బట్ ఇండియా అప్పటి వరకు ఎంత స్ట్రాటజిక్గా మూవ్ అయ్యి ఈ ఒక్క దగ్గర మాత్రం ఫెయిల్ అయ్యింది అంటే ఎస్, ఐ అగ్రీ. మ్యాచ్ జరగకుండా ఉండాల్సింది, బాయ్కట్ చేసి ఉండాల్సింది. నాకైతే డీమింగ్ చేసిందేమో అంత ఆర్మీ కానీ వీళ్ళందరికీ సాలిడారిటీగా ఉంటుండేది. ఈరోజు నువ్వు కనుక బాయ్కట్ చేసి ఉంటే ఇండియాలో ఇండియా మాట్లాడేది వరల్డ్ మొత్తం మాట్లాడేది ఈరోజు. ఆ రోగ్ స్టేట్ అనే దాని గురించి అదే రోగ్ స్టేట్ అని చెప్తూ రోగ్ స్టేట్తో ఆడడం అనేది నాకు నచ్చలేదు. సో నా అనాలిసిస్ ఏది, మీరు అగ్రీ అవుతున్నారా? ఈరోజు ఏషియా కప్ ఇండియా ఆడడం మీకు ఓకేనా? మీ ఎక్స్ప్లెనేషన్ కూడా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.